బోట్ నెక్ డిజైన్కి ఈ విధంగా అయితే డ్రా చేసుకొని నేనైతే ఈ విధంగా కింద పక్క అయితే పేపర్ క్యాన్వాస్ పెట్టి లైనింగ్ జాయిన్ చేసి మెయిన్ క్లాత్ని ఈ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానండి. ఇలా జాయిన్ చేసి ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ నెక్ డిజైన్ బ్లౌజ్కి బ్యాక్ నెక్కి ఈ విధంగా అయితే బోట్ నెక్ పెట్టి బటన్ వచ్చేలాగైతే స్టిచ్చింగ్ చేయమన్నారు కస్టమర్. మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన అంతా ఈ విధంగా మిషన్ పైన కుట్టి వేసిన తర్వాత ఒక పాదం వదులుకొని చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా అక్కడక్కడ టక్స్ పెట్టి మనకి ఎక్కడైతే కింద బటన్స్ రావాలో ఆ బటన్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకొని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలండి. లైనింగ్ మొత్తం వెనక్కి తిప్పుకున్న తర్వాత క్యాన్వాస్ని ఈ విధంగా పైన కుట్టు అనేది వేయాలి. చూడండి ఈజీగా చిన్నగా ఒక పాయింట్లో ఈ విధంగా అయితే కుట్టు వేయాలి. పేపర్ క్యాన్వాస్ అంటే ఎలాంటి డిజైన్ అయినా ఇట్టే చిటికలో అయితే తిప్పేయచ్చు. ఎంత ఈజీగా మనకి హెల్ప్ చేస్తుందంటే పేపర్ క్యాన్వాస్ చూడండి. తర్వాత బటన్ అయితే పెట్టేశాను. ఎంత ఈజీగా ఎంత అందంగా